అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి శుభ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ లెవెల్లో చేసిన మీ ఫొటోస్ పెట్టి కానీ చాలా సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకైతే నచ్చుతుంది అనుకుంటా. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో మీ ట్విటేషన్ ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసింటే చూడండి. అలాగే మీ దగ్గర టెలిగ్రామ్ లేకపోతే డైలీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటే చూడండి. అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఈ ఛానల్లో పంపించడానికి చూస్తా ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి బిగ్మార్ ఫైట్ ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్మార్ ఫైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి డిస్క్రిప్షన్ కింద వీడియో లింక్స్ అనేది ఇచ్చేసింటాను. ఆ వీడియోస్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఎక్స్ట్రా పాన్ అనేది ఇలా ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టించండి. ఇలా సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 3.28 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మీ ఫొటోస్ అనేవి మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అనేవి యాడ్ చేస్తానండి. నేను ఎవరి ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేస్తుంటాను చూడండి. శ్రీలీల ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేస్తుంటున్నా. మీరు ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ మీరు మీ ఫొటోస్ అనేవి కానీ ఇలా యాడ్ చేసుకోండి. లాస్ట్ బిగ్మార్ దగ్గరికి ఇలా 2 ఫొటోస్తో అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 3.28 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద వీడియోస్ లింక్ ఇచ్చేసి ఉంటాను కదా, ఆ వీడియోస్ అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఈ వీడియో అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా ఈ వీడియో అనేది ఇక్కడ దగ్గరికి వచ్చేసేయండి. లాస్ట్ బిగ్మార్ దగ్గరికి అడ్జస్ట్మెంట్ అయిందో లేదో కొంచెం చెక్ చేసుకొని వీడియో కొన్ని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ వీడియో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో క్రోమాకి సెర్చ్ చేయండి. ఇలా క్రోమాకి అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా స్టార్ట్ ఇలా క్రోమాకి గ్రీన్ అనేది ఇలా వచ్చేసేయండి. ఇలా వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ అనేది. మీకు ఎంత కావాలో అంతా నేను చూపిస్తాను, అక్కడ అంతా పెట్టేసుకోండి. ఇలా జూమ్ పెన్ చేసుకోండి. ఇలా జూమ్ పెన్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా టైమింగ్ అనేది ఇలా చూసినారు కదా, కొంచెం అది ఎంత అనేది ఇలా టైమింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఎంత పెట్టేసినానో అంత మీరు కానీ అంత 90 డిగ్రీ చేసుకొని ఇలా గ్రీన్ అనేది పోయేలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది అన్నిటికి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 3.28 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇంకో టెంప్లెట్ అనేది ఇచ్చేసింట. ఆ టెంప్లెట్ కానీ యాడ్ చేసేసేయండి. ఇక్కడ లాస్ట్ బిగ్మార్ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రా పాన్ అనేది ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకొని ఈ గ్రీన్ షేప్ కింద అనేది ఇలా గ్రీన్ షేప్ కింద అనేది పెట్టేసుకోండి. ఈ గ్రీన్ షేప్ టెంప్స్ ఉంది కదా టెంప్లెట్, ఆ టెంప్లెట్ కింద పెట్టేసుకొని ఈ వీడియో మీద యాడ్ చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ షేప్ కింద యాడ్ చేసినట్టుగా ఆ వీడియో మీద యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ కానీ దీనికి క్రోమాకి అనేది యాడ్ చేసేసేయండి. ఇలా క్రోమాకి అనేది చేసి బ్లాక్ అనేది సెర్చ్ చేయండి. ఇలా ఇది అనేది డిగ్రీస్ అనేది పెట్టేసుకోండి. ఇలా మీకు ఎంత కావాలో అంత ఇలా పెట్టేసిన టైమింగ్ చేసుకోండి. ఆ టైమింగ్లో చేసుకోండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ మీకు డిస్క్రిప్షన్ కింద ఈ సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసినారు కదా, మళ్ళీ డిస్క్రిప్షన్ కింద ఒక పిఎన్జీ ఇచ్చేసి ఉంటాను, సంక్రాంతి పిఎన్జీ అనేది. ఆ పిఎన్జీ కానీ డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసి ఉంటాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇలా లాంపర్ చేసేసి ఈ వీడియో కింద అనేది పెట్టేసుకొని ఈ ఇమేజ్ అనేది లాస్ట్ బిగ్మార్ దగ్గరికి అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ అనేది కిందకి కొంచెం ఇలా కింద పెట్టేసుకొని సైజ్ అనేది కొంచెం సైజ్ తక్కువ చేసుకొని అంటున్నాను. ఇలా తక్కువ చేసుకొని మళ్ళీ ఈ బోర్డర్ షాడోలోకి వెళ్ళి కింద థర్డ్ ఆప్షన్కి ఇది చేసుకొని షాడో ఆన్ చేసి ఇలా కొంచెం జూమ్ పెంచేసి ఇలా పెంచుకోండి. ఇలా పెంచుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్ కానీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెపరేట్ అనేది ఓపెన్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇమేజ్ తీసుకొని మూవ్ అండ్ సెలెక్ట్ ఏ యానిమేషన్తో లేదు కొంచెం చెక్ చేసుకొని యానిమేషన్ అనేది లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ని యూజ్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి బిగ్మార్ ఫైట్ ఓపెన్ చేసుకోండి. ఈ 2 ఫొటోస్ అనేది యాడ్ చేసేయండి. 3.28 మిల్లీసెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఫొటోస్ అనేది యాడ్ చేసేసేయండి.
ఇలా వచ్చేస్తుంది అనిమేషన్ అనేది. ఈ 2 ఫొటోస్కి అనేది పే చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ 2 ఫొటోస్కి అనేది ఇలా పే చేసిన తర్వాత ఇలా అన్నిటికీ ఇలా చెక్ చేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ బేస్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.